శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ ఆధ్వర్యంలో పింక్ బస్సుల ద్వారా తిరుపతి నగరంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ను మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఏపీ గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ సుగుణమ్మ కోరారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం పింక్ బస్ వైద్య శిబిరం జరిగింది. ముందుగా క్యాన్సర్ వ్యాధి లక్షణాలు, ముందస్తు నివారణ చర్యలపై చిత్రపటాల ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగా వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఆరోగ్య సర్వే చేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో పింక్ బస్సుల ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు, మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతున్నాయన్నారు. పింక్ బస్సుల్లో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్ నిర్ధారణకు మామోగ్రామ్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణ కోసం పాప్స్మియర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్ అర్బన్ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్వేత, రుయా ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ సందీప్, పింక్ బస్ మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ హరిత, డాక్టర్ లావణ్య, స్థానిక నాయకులు సంతోష్, హేమంత్, సి విశ్వనాథం, ఎన్ రేవతి, శ్రీనివాసులు, గణేష్, అడ్మిన్ సెక్రటరీ సుభాష్, ఏఎన్ఎంలు ఆదిలక్ష్మి, సుభాషిణి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. వాటిల్లో ఎన్ని రకాలు ఉంటాయి అని చెప్పేసి అవగాహన ఇస్తాము. సో ఫస్ట్ క్యాన్సర్ అంటే ఏంటి? మామూలుగా ఒక కణం అనేది 1 నుండి 2గా విభజించబడుతుంది. సో క్యాన్సర్ కణాలు అసాధారణ స్థితిలో 1 కన్నా 10లుగా విభజించబడి ఒక కణం లాగా ఏర్పడుతుంది. సో అక్కడే ఉండకుండా మన బాడీలో అంతటికీ స్ప్రెడ్ అవుతుంది. సో దాని మెటాస్టాసిస్ అంటారు. ఆ స్టేజ్ వచ్చేటప్పటికి మనకి చాలా లాస్ట్ స్టేజ్ వాళ్ళకి సంబంధించి రొమ్ము క్యాన్సర్, మూడోది గర్భసంచి ముఖద్వార క్యాన్సర్. సో ఈ 3 క్యాన్సర్లు అనేవి ఎక్కువగా మనకి వస్తున్నాయి అన్నమాట. సో ఇవి ఎందుకు వస్తున్నాయి అని అంటే ప్రధానంగా ఫస్ట్ ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అంటే జీవన శైలి కానీ, ఆహారపు అలవాట్లు కానీ, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం. సో దానివల్ల బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటాం. సో అవన్నీ తీసుకోవడం వల్ల మనకి వచ్చే అవకాశాలు అనేటివి 90% అనేవి ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్, శారీరక శ్రమ అనేది లేకపోవడం, నిద్రలేమి అంటే టెన్షన్లన్నీ ఎక్కువ అయిపోయి సరిగ్గా నిద్రలేమి లేకపోవడం, అవి ఒక ప్రధాన కారణం. అయితే అలవాట్లు, మనం కొని తెచ్చుకున్న అలవాట్లు, ధూమపానం కానీ, టొబాకో కానీ, తమలపాకు, పొగాకు, ఇవన్నీ ఏంటంటే అలవాటు, మనం కావాలనే కొని తెచ్చుకున్న అలవాటు. సో అవి ఆపేస్తే ఒక 50% అనేది ఈ క్యాన్సర్ నివారణకి ఒక అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ల వల్ల, ఇప్పుడు హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల కూడా అయినప్పటికీ కూడా వారి యొక్క హెల్త్ గురించి కూడా వారు శ్రద్ధ తీసుకోవాలి అనే ఒక అవగాహన కల్పించడానికి రోజున మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా యువ మంత్రివర్యులు నారా లోకేష్ గారు, అదేవిధంగా మరి మనకు కేంద్రంలో మోడీ గారు కూడా మరి నారీ శక్తి వందనం కానివ్వండి, స్త్రీ శక్తి ద్వారా మనల్ని బలోపేతం చేయడానికి కానివ్వండి, మరి ఇది కేంద్ర ప్రభుత్వము, ఇది రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక మంచి అవకాశాన్ని ఇస్తూ ఒక మంచి మారాలి, ఉండాలి అనే ఒక గొప్ప విధానంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. దానిలో భాగంగానే మరి ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టుగా మొట్టమొదట ఏ కార్యక్రమం అయినా కూడా విజయవంతం అవ్వాలని, దాన్ని సక్సెస్ఫుల్ అవ్వాలన్నా కూడా ఫస్ట్ దాని గురించి అవగాహన కల్పించాలి. అవగాహన అత్యుత్తమైనటువంటి ఒక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ట్రస్ట్ ద్వారా నిర్వహించేటువంటి ఈ ట్రస్ట్లో మరి వారు ఎంతో సేవలు చేస్తున్నారు. అటువంటిది మన తిరుపతి వాడలో మనందరూ కూడా భాగ్యంగా భావిస్తూ, అదేవిధంగా